ఫొటోస్ వీడియోస్ చూశాను. మీకేవో పోలీసులు నోటీసులు ఇచ్చారు, మీ పైన ఏదో కేసు పెట్టారు. ఏంటి డీటెయిల్స్ చెప్పండి ఫస్ట్. ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. సోషల్ మీడియాలో అంటే నేను ట్విట్టర్ లో ట్వీట్ చేశానంట. అది చేసింది ఏంటో కూడా నాకైతే కనపడలేదు. వాళ్ళు కూడా ఏం ఎవిడెన్స్ ఇవ్వలేదు ఏం చేశామనేది. నా పేరుతో ట్విట్టర్ లో ఒక ట్వీట్ పెట్టారంట. పెట్టిన దాని మీద కంప్లైంట్ ఇచ్చారు. ఒంగోలు ఎమ్మెల్యే తమ్ముడు, ప్రస్తుత ఒంగోలు ఎమ్మెల్యే దామర్చల జనార్దన్ తమ్ముడు కంప్లైంట్ ఇచ్చాడు. దాని ఆధారంగా కేసు నమోదు చేశారు. పోలీసుల ఎఫ్ఐఆర్ కాపీలో నేను ఏం పోస్ట్ పెట్టాను, ఏ రోజు డేట్ పెట్టానో పెట్టినటువంటి పోస్ట్ వివరాలు అయితే ఇవ్వలేదు. సరే, నాకు డిఎస్పీ గారు చేసి ఇట్లా నోటీసులు వేస్తున్నాం, మీరు రావాలి అన్నారు. సరే పర్లేదు, నోటీసులు తీసుకోవడానికి నేను హైదరాబాద్ లో ఉన్నా అంటే వచ్చారు. ముగ్గురు వచ్చారు ఒంగోలు నుంచి. సో నా ప్రత్యేకంగా ఒక కార్ వేసుకొని నా కోసం ఏఎస్ఐ ఇంకో ఇద్దరు కానిస్టేబుల్ ముగ్గురు వచ్చి నోటీస్ అందించి వెళ్ళారు. దానికి అది 3 years లోపు సెక్షన్స్ కాబట్టి అది బెయిలబుల్ సెక్షన్స్ కాబట్టి అది బెయిల్ వచ్చింది, బెయిల్ వస్తుంది. స్టార్ట్ అయిపోయింది అనమాట. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఫస్ట్ లవ్ లెటర్ ఇచ్చారు మనకి, ఇంకా చాలా లవ్ లెటర్ దానికి ప్రిపేర్ అయి ఉన్నాం. టెన్షన్ ఏం లేదు, ఎందుకంటే ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నప్పుడు వీటన్నిటికి ప్రిపేర్ అయితేనే ఉండాలి, లేదంటే తప్పుకోవాలనేది ఆల్రెడీ స్ట్రాంగ్ గా ముందే నిర్ణయం తీసుకొని ఉన్నాం కాబట్టి సో దాని గురించి పెద్దగా ఆలోచన చేయట్లేదు. కాకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడులు ఏదైతే నిజమైన అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది సార్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో. 8 రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో నిజమైనటువంటి అభివృద్ధి అంటే సచివాలయాలను పగలగొట్టడం, రైతు భరోసా కేంద్రాలను ధ్వంసం చేయటం, డిజిటల్ లైబ్రరీలను పగలగొట్టడం, లేదంటే నాడు నేడు స్కూల్ దగ్గరికి వెళ్ళి వాటిని పగలగొట్టడమో, లేదంటే ఎక్కడన్నా శిలాఫలకాలు వేసి అక్కడ జరుగుతున్నటువంటి వర్కుల్ని ఆపేసి ఆ శిలాఫలకాలని ధ్వంసం చేయటమో, అంటే ప్రభుత్వ ఆస్తులని ధ్వంసం చేసేటటువంటి నిజమైనటువంటి అభివృద్ధి 8 రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది. అసలైన సంక్షేమం జరుగుతుంది వాళ్ళ దృష్టిలో. అంటే పేద ప్రజలకు మంచి చేయాలనేది మా సంక్షేమం అయితే, ఆ పేద ప్రజలు మంచి అనుకున్నటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40% ఓటు వేశారు కాబట్టి వాళ్ళ మీద దాడులు చేసేటటువంటి నిజమైన సంక్షేమంగా వాళ్ళు భావిస్తూ సంక్షేమం అభివృద్ధి దిశగా ఈ 8 రోజులుగా నిందలన్నీ మీరే మోసారు. ప్రజావేదిక కూల్చేశారని, కూల్చివేత్తల ప్రభుత్వం అని 5 ఏళ్ల పాటు మిమ్మల్ని అన్నారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా సచివాలయాలు కూల్చేస్తున్నారు, ఆర్బీకేలు కూల్చేస్తున్నారు, హాస్పిటల్స్ కూల్చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఒక డైలాగ్ ఉంది సార్, నేను వస్తే సంపద సృష్టిస్తా. ఆయన 9 సంవత్సరాలు, అంతకుముందు తర్వాత 5 సంవత్సరాలు, 14 సంవత్సరాల్లో రెవెన్యూ డెఫిసిట్ తప్ప ఎప్పుడు సంపద సృష్టించాల. సో ఇప్పుడు ఉన్నటువంటి సంపదను కూలుస్తున్నాడు. మరి ఇదే నిజమైన సంపద సృష్టి ఆయన దృష్టిలో? అది ప్రభుత్వ భవనాలను ధ్వంసం చేయడం ఆయన దృష్టిలో నిజమైన సంపద సృష్టి? మేము ప్రజావేదిక కూల్చామంటున్నారు కదా, అది అక్రమ కట్టడం. నదీ పరివాహ చట్టాన్ని ఉల్లంఘించారు కాబట్టి అటువంటి జరగకూడదు అనేది నిర్ణయం తీసుకున్న ఆ రోజు ప్రభుత్వంగా. మిగిలిన వాళ్ళకు కూడా నోటీసులు ఇస్తే కోర్టుకి వెళ్ళారు, అదొక పాయింట్. ఈరోజు ఇవన్నీ చూస్తా ఉంటే సార్, అంటే విధ్వంసకర ఆంధ్రప్రదేశ్ అంటే ఎలా ఉంటది, ఈ 77 ఏళ్ల స్వాతంత్రంలో ఎప్పుడు చూడనటువంటి ఆంధ్రప్రదేశ్ ని ఈరోజు చూస్తా ఉన్నాం. వాళ్ళ అధికారంలోకి ఇంకా అంటే ప్రమాణ స్వీకారం కాకముందే ఇటువంటి విధ్వంసాలు సృష్టిస్తా ఉంటే చూస్తున్నారు కదా, ఎంతమంది గాయాల పాలయ్యారు, ఎంతమంది హాస్పిటలైజ్ ఉన్నారు, ఎంతమందిని చంపేస్తా ఉన్నారు. అసలు నిన్న కర్నూలులో ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్. దానికి తెలుగుదేశం పార్టీ నాయకుడిని చంపేశారని చెప్పి లోకేష్ వచ్చి ఏదో ట్విట్టర్ లో ట్వీట్ పెట్టి మా నాయకుల మీద చంపేస్తారా అని చెప్పి గిరినాథ్ చౌదరి. అసలు ఆ ఇన్సిడెంట్ ఎవరన్నా చూస్తే మానవత్వం నిజంగా. గిరినాథ్ చౌదరి అండ్ లోక్నాథ్ చౌదరి అండి వాళ్ళిద్దరు పేర్లు. వాళ్ళ అన్నదమ్ములు వెళ్ళి అక్కడ కాలనీలోకి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారని చెప్పి మహిళలు చీరలు లాగి ఇళ్లలో నుంచి లాక్కొచ్చి మహిళలను వివస్త్రలు చేస్తా ఉంటే, ఒక మహిళది అయిపోయింది, ఇంకో పక్కింటో ఇంకో మహిళ కూడా తీసుకుని వచ్చి అలానా చేస్తా ఉంటే అక్కడ అవతల వ్యక్తి తల మీద కొట్టాడు, అతను చనిపోయాడు అక్కడ. అంటే మహిళలను వ్యవస్థను చేస్తా ఉంటే అవతల కట్టు తీసుకొని కొట్టి చనిపోతే దాన్ని మా వాళ్ళ మీద దాడులు చేసేస్తున్నారు అని చెప్పి ఉల్టా మళ్ళీ వాళ్ళకి ప్రభుత్వం ఉంది కాబట్టి అధికారం అంతా వాళ్ళ చేతిలో ఉంది, వాళ్ళు ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నారేమో. మహిళల్ని వ్యవస్థలు చేయడం కూడా ఈ అధికారంలో భాగం అనుకుంటున్నారా ఏంటి? అది కూడా అభివృద్ధి సార్ వాళ్ళ దృష్టిలో. అది కూడా వాళ్ళ దృష్టిలో అభివృద్ధి, వాళ్ళ దృష్టిలో సంక్షేమం అంటే ఆ టైప్ ఆఫ్ ఉంటుంది అనమాట. ఇవన్నీ చూస్తుంటే 1985లో వచ్చినట్టుంది సార్ ప్రతిఘటన సినిమాలో పాట ఉంటది, వేటూరి సుందరరామూర్తి గారు రాసినటువంటి పాట. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి పర్వంలో ఆ పాట గుర్తొస్తా ఉంది. నిజంగా ఇంత ఆటవికమా అంటే, అధికారం ఇచ్చింది మీరు సూపర్ 6 ఫార్ములాను అమలు చేస్తారని, దానికి తోడు ఇంకోటి యాడ్ చేసి సూపర్ 7 అన్నారని, ఏదైతే మేము 3,000 రూపాయలు 1వ తారీఖు పెన్షన్ ఇస్తుంటే మీరు 4,000 ఇస్తాం, 7,000 ఇస్తాం, 6,000 ఇస్తాం అని చెప్పి అవన్నీ చెప్తే మీకు ఓటేశారని అనుకుంటుంటే, మీరు ఈరోజు చేస్తుంది ఈ ప్రజలనే చంపేస్తే
అసలు తగ్గిపోతారు కదా సంక్షేమ పథకాలు తీసుకునే వాళ్ళు అనేది టార్గెట్ గా పెట్టుకున్నారేమో. ఉమ్. ఈ ప్రజల్ని అసలు ఇక్కడి నుంచి తరిమేస్తే, అంటే జనాభాను తగ్గించేస్తే, ఈ ఊర్లన్నీ ఖాళీ చేపిస్తే రేపు పొద్దున పథకాలు ఇచ్చే వాళ్ళ సంఖ్య తగ్గిద్ది అనేటటువంటి ఆలోచనతో ఏమైనా వెళ్తుందేమో తెలుగుదేశం అట్లా కొట్టి ప్రభుత్వం తరిమే అనేది కనపడతా ఉంది. అదే సార్, లబ్ధిదారులు తగ్గించడం కోసం ఈ విధంగా చేస్తారా? ఎక్కడన్నా ఇంకేమైనా ఆంక్షలు పెడతారు? ఏజో లేకపోతే రేషన్ కి తెల్ల కార్డు ఉండాలి, తెల్ల రేషన్ కార్డు ఉండాలని అంటారు, వయసు చూస్తారు, ఇంకేదన్నా ఆంక్షలు పెడతారు, మీరు ఇన్ని యూనిట్లు ఉంటే ఇట్లా అంటారు. కానీ ఊర్లో నుంచి తరిమేసి తగ్గిపోయింది లబ్ధిదారుల సంఖ్య తగ్గించామంటారా? లేదు ఈశ్వర్ గారు, 175 నియోజకవర్గాల్లో పలానా నియోజకవర్గంలో జరగలేదని చెప్పండి. ప్రతి నియోజకవర్గంలో దాడులు, ప్రతి నియోజకవర్గంలో రోజు విధ్వంసకాండ, ప్రతి నియోజకవర్గంలో వెళ్ళి పగలగొట్టడం, లేదంటే అడ్డగోలుగా వాళ్ళ మీదకి వెళ్ళి దాడులు చేయటం. పల్నాడులో అయితే కొన్ని ఊర్లు ఈ రోజు ఖాళీ చేసి ఎక్కడో వెళ్ళి తలదాచుకుంటున్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఆల్రెడీ ఎన్నికల రోజే మనం చూసాం ఇటువంటి విధ్వంసకాండకి సృష్టించారని చెప్పి. తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక గ్రామంలో వాళ్ళు ఓటు వేశారని చెప్పి వాళ్ళ ఊర్లోంచి తరివేస్తే వెళ్ళి అక్కడ మన గురజాల నియోజకవర్గంలో వాళ్ళు వెళ్ళి గుడిలో తలదాచుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళకి మద్దతుగా వాళ్ళని పరామర్శించి వాళ్ళకి నైతికంగా వాళ్ళకి మద్దతు తెలపడానికి వెళ్తే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కాసు మహేష్ రెడ్డి గారి మీద తిరగబడినటువంటి పరిస్థితులు. అంటే వాళ్ళకి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక ఆర్డర్ చెప్పొచ్చుగా, ఎవరైనా దాడులకు పాల్పడితే అది ఏ పార్టీ వాళ్ళు పాల్పడ్డా, అది నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉండుంటే వాళ్ళైనా సరే, తెలుగుదేశం వాళ్ళు ఉండుంటే వాళ్ళైనా సరే కేసులు పెట్టండి. ఇటువంటి వాటిని నేను ప్రోత్సహిస్తాను ఎందుకు చెప్పట్లా? కళ్ళబొల్లు కబుర్లు చెప్పి నాకు ఇంకో సమాచారం సార్, రేపు ప్రమాణ స్వీకారం దాకా ఇష్టం వచ్చినట్టుగా చేయండి, ఇంకా నేను ముఖ్యమంత్రి కాలేదు కదా అఫీషియల్ గా, ఇష్టం వచ్చినట్టు చేయండి అని చెప్పి వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళే పిలుపునిచ్చారని కూడా ఓ సమాచారం అందుతా ఉంది. లేదంటే ఈ విధంగా దాడులకు తెగబడతారా? ఇట్లాంటి దాడులు ఎప్పుడన్నా మన ఆంధ్రప్రదేశ్ లో చూసామా సార్? తమిళనాడులో కూడా 19లో ఏమైంది? మీరు గెలిచినప్పుడు మీరు సంబరాలు చేసుకున్నారా? ఈ రకంగా తలలు పగలు కొట్టారా? ఈ రకంగా కత్తులతో పొడిచారా? 2019లో ఏం జరిగింది సార్? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని బోషిడికే అన్నాడు, ఈ రోజు మళ్ళీ ప్రశాంతంగా తిరుగుతున్నాడు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు ముఖ్యమంత్రి గారి క్యాంప్ ఆఫీస్ కి ఇంటికి కోతవేటు దూరంలో ఉన్న మంగళగిరి పార్టీ ఆఫీస్ లో కూర్చొని మా పేకల బిసికి చంపేస్తాము, చెప్పులు తీసుకొని చంపుతామన్నా ప్రశాంతంగా తిరిగారు. ఎక్కడన్నా మేము పవన్ కళ్యాణ్ గానీ, ఎక్కడన్నా లోకేష్ గానీ, ఎక్కడన్నా మేము ఇటువంటివి చేసామా సార్? మా నాయకుడు మాకు ఒకటే చెప్పాడు, ప్రజాస్వామ్యంలో మనం ప్రజాయుతంగా పరిపాలించాలి. మంచితనం అనేది అన్ని సందర్భాల్లో మంచితనం అనిపించుకోదట. పెద్దవాళ్ళు చెప్తుంటారు, చేతగానితనం అని కూడా అనిపించుకుంటుందట. పెద్దవాళ్ళు చెప్తుంటారు మంచితనం ప్రతి సందర్భంలో మంచితనం అనిపించుకోదని. చేతగానితనం అని అనుకుంటే నష్టపోయేది వాళ్ళే సార్. మళ్ళీ చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 40% ఓటింగ్ తో ఈ రోజు వెరీ స్ట్రాంగ్ గా ఉంది ఆంధ్రప్రదేశ్ లో. మా కార్యకర్తలు చాలా సంయమనంతో ఉన్నారు. గొడవలు వద్దని మా నాయకుడు ఇప్పటికి కూడా వాళ్ళు ఎన్ని రకాల గొడవలు పడ్డా లీగల్ గానే వెళ్దాం, న్యాయస్థానాల పరంగా పోరాడదాం, మీరు ఎటువంటి గొడవల్లో తలదూర్చొద్దని చెప్తా ఉన్నారు. కాబట్టి చాలా సంయమనంగా ఉన్నాం. సంయమనం ఓకే సార్ ఉండాలి. ఈ వైపు నుంచి వచ్చింది అనుకోండి, రెండు వైపులా పెద్ద ఇష్యూ అవుతుంది, రెండు వైపులా దాడులు పెరుగుతాయి, ఇంకా ఎక్కువ ఘటనలు జరుగుతాయి, ఇంకా ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఏర్పడుతుంది.